ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. మస్కట్లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భరోసా, స్వదేశానికి తీసుకువస్తానని హామీ. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహణ. జేఈఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన నంద్యాల జిల్లా విద్యార్థికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభినందనలు. అహోబిలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో ఆలగడ్డలో ధర్నా. ప్రజల సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర వంటి సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయగలమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆలగడ్డ అభివృద్ధి విషయం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి గుర్తుకు రాదా? భూమా కిషోర్ రెడ్డి. చెల్లని ఎంపీని కాదు చల్లని ఎంపీని, సాక్షి కథనంపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కౌంటర్. శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మస్కట్లో నసీం అల్ సలాం కంపెనీ చేతపని కాకుండా జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్యాలయం నుంచి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కార్మికులు తమ సమస్యలను కేంద్ర మంత్రికి వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల కుటుంబాలు ఏమాత్రం ఆధైర్యపడదని ప్రభుత్వం తరపున కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఓకే, అక్కడ ముందు అడిగి కూడా గ్రేట్ అవ్వదు, అక్కడికి వెళ్ళండి మళ్ళీ కొత్త మంది దొరుకున్నది ఇంకొకటి కొట్టుకు వచ్చారు. మళ్ళీ ఒకవేళ మీకు క్లారిటీ లేదేమో మీకు ఎప్పుడు పని నడిస్తే అప్పుడే క్లారిటీ ఇస్తాము. ఎక్కువ మాట్లాడితే పోలీసులు ఏం చేయలేదు, అంబులెన్స్ ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు, క్రియేట్ చేసుకుని చేస్తున్నాం కూడా ఆ రోజు ఉంది సార్. ఫుడ్ అకామిడేషన్ ప్రస్తుతానికి పర్వాలేదా? సో ఇమీడియట్ గా మనం ఇది ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ త్రూ అక్కడ ఎంబసీకి మాట్లాడి మీకు రీచ్ అవుట్ అయ్యి మీకు ఇప్పుడు ఎవరికి ఏ టైప్ లో హెల్ప్ కావాలో అవన్నీ చేసినట్టు ఇమీడియట్ గా అరేంజ్ చేద్దాం. అందరికి అదే ప్రాబ్లం కదా, 18 మంది ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి రావాలి. అవును సార్, తిరిగి రావాలి. ఇక్కడ మంది కాల్ చేసి బెదిరిస్తున్నారు సార్. అదే లేదు, మనకి ఎంబసీ ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు, మీకు ప్రొటెక్షన్ లా ఉంటది. వాళ్ళ త్రూనే కొంచెం తొందరగా స్పీడప్ చేయించి చేయిద్దాం. ఓకే సార్, ఓకే. సరేనా? మేము కూడా టచ్ లో ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ రోజు మన వాళ్ళు వచ్చారు, ఇక్కడ చెప్పారు విషయం అంతా కూడా. సరేనా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అప్ చేయమన్నారు, ఎంతవరకు అవకాశం ఉంటే తొందరగా చేయించండి అని. అందుకే మీకు కూడా ధైర్యంగా ఉంటుందని వీడియో కాల్ ద్వారా మాట్లాడు. ఏదున్నా ముందు ఇచ్చేయండి, మన వాళ్ళకి చెప్పండి, నా వరకు తీసుకొని వస్తారు. విషయం ఏదైనా ఉంటే, కష్టం ఏదైనా ఉంటే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్వహించారు. జిల్లాలోని సర్కిల్ కార్యాలయాలు, ఎస్డీబీఓ ఆఫీసుల యందు మరియు హెడ్ క్వార్టర్స్ నందుగల జిల్లా పోలీసు కార్యాలయ పరిసరాలు, మోటార్ వెహికల్ విభాగం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు, ఆయుధ విభాగం, కాన్ఫరెన్స్ హాల్ పరిసరాలు, డీసీఆర్బీ స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్ కార్యాలయం ఇలా అన్ని విభాగాల నందుగల సిబ్బంది ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. పారలు, గుణపం చేత పట్టి పిచ్చి మొక్కలను తొలగించారు.
చిన్న చిన్న గుంతలు పూడ్చారు. మన ఇల్లులాగానే మన కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రపరచడంలో సహాయపడుతుందని నమ్ముతూ నేటి నుంచి నాతోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం తాటిపాడు గ్రామానికి చెందిన వంగాల అజ్జరెడ్డి ఈడబ్ల్యూఎస్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకోవడంపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చదువుకుంటున్న నంద్యాల జిల్లాకు చెందిన వంగాల అజయ్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవడం నంద్యాల జిల్లాకే గర్వకారణమని, అజయ్ రెడ్డి భవిష్యత్తులో మరింత గొప్పగా చదువులో రాణించి నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్కు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే కర్నూలు చిన్న టేకూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఐటి మెడికల్ కాలేజీ అకాడమీ జేఈఈ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా డీసీఓ డాక్టర్ శ్రీదేవి, కళాశాల డైరెక్టర్ ఉమా మహేశ్వరప్ప, అధ్యాపక బృందం పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం నల్లమల అరణ్యంలో వెలిసిన అహోబిలం నవ నరసింహ క్షేత్రాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, అర్చకులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేయించారు. అనంతరం ఆలయ మండపంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని అర్చకులు వేద ఆశీర్వాదంతో దీవించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదం అందించి సత్కరించారు. ఈ పూజల్లో కర్నూలు ఉమ్మడి జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు గూడూరు సంజీవరాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, నంద్యాల ఎంపీ ఆఫీస్ ఇన్ఛార్జి నరహరి విశ్వనాథరెడ్డి, పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అహోబిలం మఠంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మీడియా సమావేశం నిర్వహించారు. చిత్రం వా ఏతత్కర్మ యశస్వమేధత్ సమృద్ధ్యై శ్రీభూనీలాసమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసాద సిద్ధిరస్తు. కింద ఆయన పైన నేను ఎక్కడ వాసంతిగా పడినట్టు ఒక నాటకం. ఇది 15th సెంచరీలో రాయబడింది. కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యత ఏ విధంగా చేశారో అదే విధంగా ఈ చెంచు నాటకాన్ని ఈ మఠాధిపతి 7వ పీఠాధిపతి వారు ఈ వాసంతికా పరిణయం ఒక చరిత్ర. అందులో నరసింహస్వామి చెంచమ్మను జరిగిస్తున్నట్టు ఒక సన్నివేశం. బ్రహ్మోత్సవం 10 రోజులు ఉంది. 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆ బ్రహ్మోత్సవంలో చెంచు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టి వాళ్ళ వస్త్రాలు ఇచ్చి వాళ్ళతోనే కళ్యాణం చేసి అది 8వ తేదీ మే 11వ తేదీ నచ్చలేదు 11 గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పనులను వెంటనే చేపట్టి కేసీ కెనాల్ ఆయకట్టును పరిరక్షించాలని కోరుతూ గుండ్రేవుల సాధన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆలగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో సమితి సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సంఘం అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న తీరుగా టీడీపీ ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జలమే జీవం, జలమే బలమని, జలమే సర్వస్వమని
ఈ నేతలకు ఎందుకు గుర్తుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. కృష్ణా జలాలను వృధాగా సముద్రంలోకి వదులుతున్నారని, దీన్ని రిజర్వాయర్లకు మళ్లిస్తే వేలాది హెక్టార్ల భూములు సస్యశ్యామలం అవుతాయని ఆయన పేర్కొన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సాధన కోసం తాము చేస్తున్న పోరాటాలకు ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. సిద్ధేశ్వర అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చే నెల 31న సంగమేశ్వరం వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగునీటి సంఘం అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి పేర్కొన్నారు. తమ పోరాటాలకు రైతులు, ప్రజలు, విజ్ఞానులు అందరూ మద్దతు తెలిపి రిజర్వాయర్లను సాధించుకోవాలని, లేని పక్షంలో రాయలసీమను ఎడారి ప్రాంతంగా చూడవలసి వస్తుందని బొజ్జ దశరథ రామిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎస్ శంకర్రెడ్డి, ఆలగడ్డ సాగునీటి సాధన సంఘం అధ్యక్షులు జాఫర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రంగేశ్వర్ రెడ్డి, పలుచని మల్లికార్జున రెడ్డి, వైవి నరసింహారెడ్డి, ఎంసీ కొండారెడ్డి తదితర రైతు సంఘం నాయకులు, సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాధిస్తాం 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 సాధిస్తాం. అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఈరోజు కేసీ కెనాల్ పరిరక్షణ కోసం గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని చెప్పి గుండ్రేవుల రిజర్వాయర్ సాధన కేసీ కెనాల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్లగడ్డ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు కేసీ కెనాల్ ఒక బ్రిటిష్ టైంలో అంటే డచ్ కంపెనీ పెట్టింది. ప్రపంచ వారసత్వ సాగునీటి సంపదగా గుర్తింపు పొందిన దానికి ఈరోజు చాలా దీనస్థితికి వచ్చింది. దానికి స్పష్టంగా మనం చెప్పాలనుకుంటే గత 15-20 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు నీళ్లు ఎప్పుడు ఇస్తామో చెప్పలేని ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏ రోజు నీళ్ళు ఇస్తామో చెప్తారు కానీ ఏ రోజు వరకు పంటకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు, తుంగభద్ర నదిలో నీళ్లున్న రోజు నీళ్ళు ఇస్తామంటే ఇది కేసీ కెనాల్ యొక్క దీనమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో గుండ్రేవుల రిజర్వాయర్ కట్టుకుంటే మన నీటిని అక్కడ నిలబెట్టుకోవచ్చు అని చెప్పి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి డిపిఆర్ని తీసుకొచ్చుకున్నాం 2012లో. తర్వాత 2018లో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారితో 2019లో ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయకుండా దిగిపోయారు. ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ పని చేయలేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన ప్రభుత్వం దీనికి ఏమైనా నిధులు కేటాయిస్తా అనుకుంటే వాళ్ళ చూపంతా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ఈవెన్ ₹1,00,000, 2 లక్షలు, 2 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధం లేని నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక విషయం చెప్పడానికి వచ్చాం. మీరు మాకు ఓట్లు వేయలేదు, మీకు ఎందుకు పని చేయాలని చెప్పి గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఓట్లు వేసాం, సీట్లు ఇచ్చాం. ఈ ప్రశ్నను ఈరోజు రాయలసీమ సమాజం మిమ్మల్ని అడగబోతుంది. మీరు సమాధానం చెప్పాలనుకుంటే ఈ కార్యక్రమాలు చేసి సమాధానం చెప్పాలి. గుండ్రేవుల రిజర్వాయర్కి తక్షణమే బడ్జెట్ కేటాయించేసి గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా మే 31 తారీఖున రాయలసీమలో ఉన్న అనేక సమస్యలను మీ ముందు ఉంచడం కోసం మేము ఉపయోగపడిన సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన జరిగిన 9వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధేశ్వరం పోతున్నాం. సిద్ధేశ్వరం అలుగుతో పాటుగా చేపట్టిన అనేక కార్యక్రమాల వైపు మీరు స్పందించాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా సమాజం నుండి ప్రశ్నలు రాకముందని మీరు తెలివైన విఘ్నులుగా కార్యక్రమం చేపడతారని చెప్పి ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ప్రజల సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర వంటి సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయగలమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వేస్టును తానే స్వయంగా తీసివేశారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇప్పటికే బనగానపల్లెను 90% ప్లాస్టిక్ రహిత పట్టణంగా పరిశుభ్రంగా తయారు చేశామన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకనామీ సాధ్యమవుతుందన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రతి ఒక్కరూ మన ఇంటితో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలంతా కలిసికట్టుగా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్గా సాకారం అయ్యేలా సహకరించాలన్నారు. ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దినట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా నిన్న ఆళ్లగడ్డకు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఎక్కడో తిరుమల గోశాలలో గోవులు చనిపోయిన విషయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు భూమర కిషోర్ రెడ్డి విమర్శించారు. శనివారం తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన తర్వాత ఆళ్లగడ్డను ఏవైనా అభివృద్ధి చేశావా అంటూ ప్రశ్నించారు. ముందుగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి మాట్లాడాలని ఆయన సూచించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారని మాట్లాడారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియన్ వివాహం చేసుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గేట్లను ఇష్టారీతిగా వసూలు చేస్తున్న విషయంపై డీఎస్పీ చర్యలు తీసుకోవాలని భూమా డిమాండ్ చేశారు. గేట్ల వసూళ్ల గురించి డీఎస్పీకి వినతి పత్రం సమర్పించనున్నట్లు భూమా కిషోర్ రెడ్డి వివరించారు. పరిస్థితికి వచ్చింది ఆళ్లగడ్డలో ఒక రౌడీ మూకలాగా తయారయ్యి ఈరోజు వసూళ్లు చేస్తున్నారు. ఏమనంటే ఎమ్మెల్యే పేరు, మేము ఎమ్మెల్యే మనుషులం, అఖిలమ్మ మనుషులం, మాకు అర్థం కావట్లేదు. అఖిలమ్మ అఖిలమ్మ అంటే వీళ్ళందరూ ఎవరు? ఈరోజు వాళ్ళే రోడ్ల మీద కుక్కలు కొట్టుకున్నట్టు ఇద్దరు కొట్టుకొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కేసులు పెట్టుకున్నారు. ఇంకా ఇంతకన్నా ప్రూఫ్లు ఏమన్నా కావాలా? ఒక పక్క ఇసుక ట్రాక్టర్లు ఊర్లోకి వస్తుంటే 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది మన ఎంపీ గారికి కనపడట్లే, శబరి గారికి. మేము ఇంకొకటి డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని కూడా కోరేది ఒకటే సార్, ఇంత విచ్చలవిడిగా ఎక్స్ట్రాక్షన్స్ వసూళ్లు చేస్తున్నారు. ఈరోజు కేసుల రూపంలో కూడా మీ దృష్టిలోకి వస్తున్నాయి. ఈ గేట్ల మీద ఖచ్చితంగా మీరు ఒక ఖచ్చితంగా ఒక సిస్టమ్ తీసుకురండి. ఎందుకంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో అడిగితే చెప్తారు ఎంతెంత వసూలు చేయాలనేది. ఒక బోర్డు పెట్టిస్తే ఈ గొడవలు జరగవు కదా. రేపు ఇంకొకరు కొట్టుకుంటారు. మమ్మల్ని అధికంగా డబ్బులు అడిగితే ఎందుకు ఇస్తారండి? అధికంగా డబ్బులు అడిగితే ఇవ్వకపోతే కొట్టుకుంటారు. కొట్టుకున్నప్పుడు ఇదే పరిస్థితి వస్తుంది, లా అండ్ ఆర్డర్ పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా గేట్లు అనేది ఎక్స్పోజ్ చేయండి. ప్రజలకి ఎంతెంత కట్టాలి అనేది వాళ్ళకు ఒక మార్కెట్లలో లేదు, ఊరు ఎంట్రన్స్లలో లేదు, ఎంత కట్టాలి లారీ అనేది. మేము కోరేది ఒకటి, డిఎస్పీ గారికి కూడా మేము వెళ్ళి మళ్ళీ వినతి పత్రం కూడా ఇస్తాము. దీని మీద చర్య తీసుకొని ఇమీడియట్గా గేట్లు అనేది కంట్రోల్ చేయండి. అక్రమంగా ఎక్స్ట్రాక్షన్స్ అనేది ఆర్లగడ్డలో జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారో ఆర్లగడ్డకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పెట్టుకొని మీకు కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లే. ఆర్లగడ్డ ఎమ్మెల్యే కూడా రావాలి, అఖిలప్రియ కూడా వచ్చి చూడు దీని మీద నీకు సంబంధం లేదంటే నువ్వు దీని మీద చర్యలు తీసుకో. ఒకవేళ నీకు సంబంధం ఉంటే ఇంకా పోలీసు వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటాను. చెల్లని ఎంపీని కాదు చల్లని ఎంపీ అని, డమ్మీని కాదు ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యురాలును అని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. సాక్షి కథనంపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ వాళ్లు వాళ్ల మీడియా తనపై అర్ధరహిత కథనాలు రాయడంపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ వాళ్లకు పేపర్ సర్క్యులేషన్ లేనట్లుందని, అందుకే అవాస్తవాలు తనపై ప్రచురించారని, దేనికి చెల్లని ఎంపీని తాను అని ఆమె నిలదీశారు. 24 గంటల పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల కోసం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అవినీతి పనులను ప్రశ్నిస్తే నిలదీస్తే చెల్లని ఎంపీనా? నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలను తన గురించి అడగండి. మా ఎమ్మెల్యేలు అందరూ ప్రజల కోసం ఐక్యంగా పనిచేస్తున్నాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఉన్నట్లు వైసీపీని సృష్టించాలనుకుంటే వారి భ్రమే అవుతుందని, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల కోసం పనిచేసేందుకు ఎవరి అనుమతి ఎంపీ అయినా నాకు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. తిరుపతి వైసీపీ ఎంపీ మా ప్రభుత్వంపై బురద చల్లాలని, రోడ్లపై కూర్చుంటున్నారని, అదేదో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ముందు పొర్లు దండాలు పెడితే పుణ్యమైన వస్తుందని ఆమె అన్నారు. మాపై వైసీపీ చిల్లర రాజకీయం చేయదని, మా వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డా తప్పులున్నా ప్రశ్నించడని, అవాస్తవాలు ప్రచారం చేస్తే వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. ఎంపీలకు పర్మిషన్ అవసరం లేదు. మేము
మేమేమి రాజ్యసభ లాగా నామినేటెడ్ పదవులు కాదు మావి. మేము ఇక్కడ ప్రజల చే ఎన్నుకోబడిన నాయకులం మేము, ఎంపీలు. అర్థమైందా? ఎవ్వరికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ చెప్పారు. అసలు మీ ఎంపీలను చూసుకోండి ఫస్ట్. నిన్న ఏదో తిరుపతి ఎంపీ పాపము ఆడ రోడ్డు పైన పడి దొల్లుతున్నాడు. అది ఏదో అక్కడ టీటీడీ గుడి, మన తిరుమల తిరుపతి దేవస్థానం గుడి దగ్గర పాపం పొర్ల దండలు చేసినా మీకు పుణ్యం వస్తుంది. కానీ ఇట్లాంటి చిల్లర చేష్టాలు చెయ్యొద్దండి. సాక్షికి కానీ వైసీపీ పార్టీకి కానీ మీకు ఏమన్నా మాలో సమస్యలు ఉంటే దానిపైన మీరు పోరాడండి. దానిపైన మాకు మేమేమన్నా తప్పులు చేస్తున్నా మీరు చెప్పండి. అంతేగాని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని మంచి వాళ్ళను లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను టార్గెట్గా చేసి మాత్రము మీరు చేస్తే దానికి మీరే మూలం చెల్లించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మస్కట్లో చిక్కుకున్న కార్మికులకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భరోసా, స్వదేశానికి తీసుకువస్తానని హామీ. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహణ. జేఈఈ మెయిన్స్లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన నంద్యాల జిల్లా విద్యార్థికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభినందనలు. అహోబిలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో ఆలగడ్డలో ధర్నా. ప్రజల సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర వంటి సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయగలమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆలగడ్డ అభివృద్ధి విషయం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి గుర్తుకు రాదా? భూమా కిషోర్ రెడ్డి. చెల్లని ఎంపీని కాదు చల్లని ఎంపీని, సాక్షి కథనంపై నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కౌంటర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ వర్డ్స్.